పాపము అంటే ఏమిటి? పాపములో 2 రకాల పాపములున్నవి. శరీర ప్రకారమైన పాపము, ఆత్మ ప్రకారమైన పాపము. శరీర ప్రకారమైన పాపమనగా కామకోరికలు, క్రోధములు, కక్షలు, భేదములు, చెడ్డ ప్రచారాలు ప్రకటించడం, ఇవన్నీ కూడా పాపముల లెక్క కిందకొస్తాయి. దేవుని ఆజ్ఞను అతిక్రమించడము పాపము. అనగా పాపం వలన వచ్చు జీతం మరణము. పాపం వలన మరణిస్తే నిత్య నరకాగ్నిలోనికి మనం వెళ్తాము. పాపం మనిషిని పతన స్థితికి చేరుస్తుంది. పాపం మనిషిని వృద్ధిలోకి రాకుండా చేస్తుంది. పాపం మనిషిని తల ఎత్తుకోకుండా చేస్తుంది. పాపం పోవాలంటే యేసయ్య రక్తంలో కడగబడాలి. యేసయ్య పాపము లేని పరిశుద్ధుడు. ఆ గొప్ప దేవుడు మన కొరకు, మన పాపాల కొరకు ప్రాణత్యాగం చేశారు. రక్తము కారునంతగా ఎన్నో అవమానాలు ఎన్నిసార్లు కొట్టించుకున్నారు. ఒక్కసారి యేసయ్యని జ్ఞాపకం చేసుకోండి. మన జీవితం నీటి బుడగ లాంటిది, క్షణభంగురం లాంటిది, నీడ వంటిది. జీవితంలో యేసయ్య ఎంతో అవసరము. నీ ప్రాణమునకు యేసయ్య గ్యారెంటీ. నీ వెంట ఉండే మనుషులు నువ్వు బాగుపడేంత వరకే నిన్ను చూస్తారు. నువ్వు మరణమైతే నీ మరణంలో తోడుండరు. యేసయ్య నీకు తోడుంటారు. యేసయ్య నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. యేసయ్య నా పాపములను నీ రక్తంలో కడిగి శుద్ధులనుగా చేయమని వేడుకున్నాము. జీవితంలో ఎన్నో విజయాలను, ఎన్నో ఆశీర్వాదాలను అనుభవిద్దాము. నువ్వు జీవించినా మరణించినా నిత్యానందంతో ఉంటావు. యేసయ్యని మర్చిపోవద్దు. ఆమెన్.